హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. ఈరోజు నేను బస్టాండ్ దగ్గర కల్లూరు రోడ్లో ఉన్న వినాయకుని విగ్రహాలు చూద్దామని వెళ్ళానండి. ఇది వచ్చేసి నాగేంద్ర కలంకారీ ప్లస్ మహేష్ కలంకారీ ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తారు. చూడండి విగ్రహాలు ప్రతిమలు ఎలా ఉన్నాయో ఇక్కడ బస్టాండ్ దగ్గర. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోపలికి ఇలా వెళ్ళాలన్నమాట. మనం బస్టాండ్ పక్కన ఇది కల్లూరు రోడ్లో ఉంటుందన్నమాట. అంటే బస్టాండ్ లోపల నుంచి కల్లూరు పోయే రోడ్డు అనమాట. ఇక్కడ నాగేంద్ర కలంకారీ మహేష్ కలంకారీ పెట్టిన విగ్రహాలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అంటే తయారు చేస్తారనమాట వీళ్ళు. ఈ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి, చాలా అట్రాక్షన్గా కూడా ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే ఒక ముక్కలు భాగం బుక్ అయిపోయాయి అంటున్నారు విగ్రహాలు. ఎవరికైనా కావాల్సే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి, వినాయక విగ్రహాలు అయితే. ఇంకా దాదాపుగా మనకు ఒక 12 రోజులు ఉందన్నమాట వినాయక చవితి. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి వస్తుంది కాబట్టి ఇంకా అంత లోపల ఆల్రెడీ వినాయకులు బుక్ చేసుకునే వాళ్ళు అయితే ఇప్పటికే బుక్ చేసుకున్నారు. ఎవరికన్నా కావాలంటే మీరు కూడా వెళ్ళి చూసి వినాయకుని ప్రతిమలు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరన్నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడైతే చాలా బాగున్నాయండి వినాయకుని విగ్రహాలు. ఫస్ట్ టైం ఎవరన్నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో వినాయకుని ప్రతిమలు అయితే. చాలా బాగా అట్రాక్షన్గా ఉన్నాయి వినాయకునివి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో తయారు చేశారు వినాయకుని విగ్రహాలు. ఈ 2025 సంవత్సరంలో చాలా బాగున్నాయండి వినాయకుని విగ్రహాలు అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఈ విగ్రహం అయితే చాలా అట్రాక్షన్గా ఉంది. పక్కన కృష్ణుడు, వినాయకుడు ఇలా విగ్రహాలు చాలా బాగున్నాయండి ఇక్కడైతే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో వినాయకుని విగ్రహాలు. ఇది వచ్చేసి మనకు బస్టాండ్లో కల్లూరుకు పోయే రోడ్లో బ్యాక్ సైడ్, అంటే బస్టాండ్లో కల్లూరుకు పోయే రోడ్లో ఉంటుందండి వినాయకుని విగ్రహాలు. ఇప్పటికే చాలామంది వచ్చి చూసుకొని వెళ్తున్నారనమాట. వినాయకుని ప్రతిమలు వచ్చేసి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వినాయకుని విగ్రహాలు. ఎవరికన్నా కావాల్సిన వస్తే వాళ్ళ నంబర్ కూడా పెడతాను నేను కింద డిస్క్రిప్షన్లో. వాళ్ళ నంబర్ పెడతాను. కావాల్సిన వాళ్ళు ఎవరన్నా వినాయకుని విగ్రహాలు కావాల్సింటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడికి పోయి చూసి ఎలా ఉన్నాయి అంటే చూసి మంచి విగ్రహాన్ని ఏమన్నా కావాలి అనుకుంటే అన్నీ బాగానే ఉన్నాయి విగ్రహాలు అయితే. చాలా బాగున్నాయి ఇక్కడ. మనకి ఏ విగ్రహం అయితే కావాల్సిందో ఆ విగ్రహం బుక్ చేసుకోవచ్చు మనకు నచ్చినది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో వినాయకుడి విగ్రహాలు. చాలా అట్రాక్షన్గా, చాలా అందంగా, చాలా బాగున్నాయండి ఇక్కడైతే. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది వినాయకుని విగ్రహాలు అయితే. 2 ఏనుగుల పక్కన వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో, చిన్న ఏనుగుల మధ్య. చాలా అట్రాక్షన్గా ఉందండి వినాయకుని విగ్రహాలు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో వినాయకుని విగ్రహాలు. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. ఇంకా మనకు వినాయక చవితి వచ్చేసి జస్ట్ 12 డేస్ ఉందండి. ఈ 12 డేస్ లోపల మొత్తం రెడీ చేసేస్తున్నారు వినాయకులను అయితే. అంటే మనకి 27వ తారీఖు పండుగ ఉంది కాబట్టి వినాయక చవితి. ఆ పండుగ లోపల వినాయకుని విగ్రహాలు ఇంకా అంటే దాదాపుగా ఒక 4-5 రోజులు ఉండగానే పందిర్లు వేసి ఇంకా వినాయకుడి విగ్రహాలు తీసుకుపోతూనే ఉంటారండి. అక్కడ పందిర్లు వేసే వాళ్ళ నంబర్లు కూడా ఫోన్ నంబర్లు పెట్టారు. ఎవరికైనా వినాయకుని పందిరి వేపియాలంటే ఆడనే ఫోన్ నంబర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పించుకొని వినాయకుని పందిరి కూడా వేస్తారంట. అంటే ఆడ బోర్డుకు పెట్టారనమాట తగిలిచ్చి నంబర్లు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో వినాయకుని విగ్రహాలు అయితే. మనకు చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది విగ్రహాలను అయితే.
చూశారుగా ఫ్రెండ్స్, విగ్రహాలు అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. వినాయకుని విగ్రహాలు ఇక్కడ మన నాగేంద్ర కలంకార దగ్గర చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి విగ్రహాలు అయితే. ఈ ఏడాది ఉదయ తిథి ప్రకారం మనకు వినాయక చవితి పండుగ వచ్చేసి ఆగస్టు 2025 27వ తేదీ బుధవారం జరుపుకోనున్నారు. ఈ రోజు నుంచి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. వినాయక విగ్రహానికి వీడుకోవాలంటే గణపతి విగ్రహ నిమజ్జనం వచ్చేసి ఇక్కడ మన కర్నూలులో అయితే 9 రోజులకు జరుపుకుంటారనమాట. అంటే మనకి ఈ సంవత్సరము 2025 ఆగస్టు 27వ తేదీన బుధవారం వినాయక చవితి పండుగ ఉంటుంది. ఇంకంటే జస్ట్ మనకు 12 రోజులు ఉందన్నమాట. వినాయకుడు 12వ రోజు వినాయక చవితి పండుగ జరుపుకుంటారనమాట. ఈరోజు 15వ తేదీ కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, వినాయకులు ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి వినాయకుడు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి వినాయకులు అయితే. అంటే మనం ఎవరికన్నా కావస్తే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ అయితే ఆల్రెడీ అయిపోతున్నాయి వినాయకులు, ఇంకా కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే.